డేటా చోరీ కేసు దర్యాప్తును తెలంగాణ సిట్ వేగవంతం చేసింది. ఐటీ గ్రేడ్ సీఈఓ అశోక్ కోసం తీవ్రంగా గాలిస్తున్న సిట్ అధికారులు అశోక్ అనేక మంది రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడినట్లు కాల్ డేటాలో గుర్తించారు. మరోసారి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని అశోక్ను ఆదేశించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఐటీ గ్రిడ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా అశోక్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే అశోక్ హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన నిన్న హైకోర్టులో కూడా విచారణ కొనసాగింది. అయితే విచారణలో భాగంగా ఈ కేసు తెలంగాణ పోలీసులు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేయడానికి అర్హత లేదంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించాడు. దీంతో ఏదైతే పిటిషన్ కి సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో తన వాదనలు విన్న తర్వాత ఏదైతే తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నటువంటి అంశాలు కావచ్చు, వారు ఏవైతే రేకెత్తిస్తున్నటువంటి అంశాలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలంటూ కూడా హైకోర్టు అశోక్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో రెండోసారి మనం చూస్తున్నాం కేబిహెచ్పి ఉన్నటువంటి పరిధిలో, కేబిహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తన ఇంటికి కూడా మరొకసారి సిట్ అధికారులు కూడా నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం ఉంది. స్వయంగా అశోక్ కుమార్ కు నోటీస్ ఇచ్చేందుకు అతను లేడు కాబట్టి తన ఇంటికి కూడా నోటీస్ అంటించిపోయినటువంటి సందర్భం ఉంది. మనం ఒకసారి గమనిద్దాము. ప్రజెంట్ అయితే మనకి గతంలో సైబరాబాద్ పోలీసులు కూడా ఒక నోటీస్ ఇష్యూ చేశారు. సైబరాబాద్ పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ కు సరైనటువంటి రిప్లై రాకపోవడం వల్ల మరొకసారి సిట్ అధికారులు అయితే మాత్రము నోటీస్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. దీంతో తన ఇంటికి నోటీస్ కూడా అంటించినటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, దాదాపు వారం రోజులుగా పోలీసులు అయితే మాత్రం అశోక్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగినప్పటికీ కూడా ఇప్పటి వరకు తన ఆచూకీ లభ్యం కాకపోవడం వల్ల మరొకసారి మనం చూస్తున్నటువంటి 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇష్యూ చేశారు. ఈ నోటీసులు ఇష్యూ చేసినటువంటి సందర్భంలోనే ఏదైతే ఈ నెల 13వ తారీఖున 10 గంటలకు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం నోటీస్ వ్యవహారం అంతా కూడా ఏదైతే 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇష్యూ చేసినప్పుడు తను విచారణకు హాజరయ్యి ఖచ్చితంగా విచారణలో భాగంగా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలనేది కూడా ప్రస్తుతం సిట్ భావిస్తుంది. 13వ తారీఖు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలి, ఖచ్చితంగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ కూడా డైరెక్షన్ ఇవ్వడంతో మరొకసారి సిట్ అధికారులు అయితే మాత్రము తన ఇంటికి కూడా నోటీసులు అంటించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. 13వ తారీఖు ఏ విధంగా అశోక్ కుమార్ వస్తాడా రాడా అనే అంశం పైన మాత్రము సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. సిట్ అధికారులు మాత్రము తనని విచారణ చేసి అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అతన్ని వదిలిపెడతాం. ఒకవేళ ఈ కేసులో అతని యొక్క ప్రమేయం ఉంది, ఈ కేసులో నిజంగానే అతను తప్పు చేశాడని భావించినట్లయితే అతనిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనేది కూడా ప్రస్తుతం అయితే మాత్రము సిట్ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ పాషాతో ప్రవీణ్ కలవల, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.